హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ తేజ. అయితే ఒక పాస్టర్ శివలింగాన్ని ఉద్దేశించి ఒక మాట అన్నాడు. అసలు లింగం ఎలా పుట్టిందో తెలుసా? దాని చరిత్ర మీకు తెలుసా? శివపురాణం నేను మొత్తం కూడా చదివాను. ఆ లింగం ఎలా పుట్టిందో ఆ చరిత్ర అంతా కూడా చెప్తానని చెప్పేసి ఒక వీడియో రూపంలో మాకు చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి పూర్తి విషయాలన్నీ మనతో పాటు షేర్ చేసుకోవడానికి ప్రముఖ న్యూమరాలజిస్ట్ శ్రవంతి గారు ఉన్నారు. ఆమెను అడిగి ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. మేడం ముందుగా నేను ఒకసారి వీడియో ప్లే చేసే ప్రయత్నం చేస్తాను. శివలింగం ఉంది కదా, చాలా మంది దాని గురించి చాలా మంది హిందూ సహోదరులకు కూడా తెలియదు. శివలింగం అంటే వేరే ఏమీ కాదు, శివుని అంగం. తెగిపడ్డ శివుని అంగమే శివలింగం. శివుడు భూమి మీద ఉన్నటువంటి పూజారులందరూ కూడా తపస్సు చేస్తూ ఉంటారు. ఒక చోట మునులంతా తపస్సు చేస్తూ ఉంటే ఆ నది పక్కన మునీశ్వర్ల భార్యలందరూ ఉంటారు. ఒక చోట ఉన్నప్పుడు శివుడు ఏం చేస్తాడంటే వాళ్ళని చూసి మోహితుడై ఒంటి మీద బట్టలు లేకుండా వచ్చి వాళ్ళ దగ్గర డాన్స్ చేస్తూ ఉంటాడు, నాట్యం చేస్తాడు కదా. చేసేటప్పుడు ఈ స్త్రీలు మునీశ్వర్ల భార్యలు శివుని అంగాన్ని చూసి, దాని పొడవును చూసి, లావును చూసి, రూపాన్ని చూసి మోహితులవుతారు. ఈ విషయం పూజారులకు తెలుస్తుంది. మునీశ్వర్లు వస్తారు, వచ్చి కట్టుకున్న భర్తలు మేము పూజలో ఉన్నప్పుడు తపస్సు చేసేటప్పుడు మా భార్యల ముందుకి ఒంటి మీద బట్టలు లేకుండా వచ్చి నీ అంగాన్ని చూపించి డాన్స్ చేస్తావా, అది తెగిపోవునుగా అని చెప్పిస్తారు. అలా తెగి కింద పడ్డ లింగమే శివలింగం. ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత కథ ఉంటుంది ఒక్కొక్క దాని వెనక. ఇవన్నీ కూడా పురాణాలు, మేము చెప్పే కావివి. మీరు చెప్పింది ఏ పురాణం? శివపురాణంలో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? శివపురాణంలోనే శివుని లింగం ఎలా దిగిందో ఉంటుంది. మీరు చదవండి. ఇప్పుడు నేను చెప్పింది అబద్ధం అయితే పూజ నేనే చెప్పానండి. నేను ఒక విషయం చెప్తాను. మీరు చదువు నేను విన్నాను. వినండి. మీరు ఒక పాస్టర్ గా ఉండి విన్నది ఎట్లా చెప్తారు? నేను ఒక విషయం చెప్తాను. మీరు చదివి చెప్తే ఓకే. ఒక విషయం వినండి. ఇప్పుడు అజయ్ బాబు చెప్పింది అవాస్తవం, శివలింగం అంటే అది కాదు అని ఎవరితో చెప్పించండి, ఆధారం చూపించమనండి. నేను ఆధారాలతో వస్తాను. దేనికైనా సిద్ధం. మీరేం చెప్తే అది చేయడానికి సిద్ధం. సో ఇది మేడం. సో అంటే అతను ఏమంటున్నాడంటే, అతను నిజంగానే మరి చదివినట్టున్నాడో లేకపోతే ఎవరన్నా ఏదన్నా వీడియో చూసి చెప్తున్నాడో తెలియదు కానీ, సో దేనికైనా సిద్ధం. ఇది జరిగింది, కథ ఉంది, ఇది శివపురాణంలో ఉందని చెప్పేసి అంటున్నాడు. సో అంటే మాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇది నిజమా? ఇలాంటి కథలు మేము ఎందుకు తెలుసుకోలేకపోయాం, ఇదే ధర్మంలో పుట్టి అని చెప్పేసి మేము చాలా ఫీల్ అయ్యాం మేము. అసలు ఏంటి ఆ కథ, ఏంటి ఆ కథ వెనుకున్న రహస్యం ఏంటి, ఇదంతా కూడా మాకు మా ప్రేక్షకులకి తెలియాలి. సో అసలు ఏం జరిగింది అసలు చెప్పండి. ముందు మిమ్మల్ని చూసినప్పుడు, అంటే మీరు ఇప్పుడు చెప్తున్నప్పుడు ఇదంతా విన్న తర్వాత మేము ఎందుకు తెలుసుకోలేకపోయాము అని మేము కూడా తెలుసుకోవాలి అని అంటే, హైందవ సాంప్రదాయంలో ఎవరన్నా ఏమన్నా మాట్లాడితే అది ఎంతవరకు నిజము, అది ఉన్నది కరెక్టా కాదా అని చెప్పి మన బ్లడ్ బాయిల్ అయిపోతున్నాం కూడా. అది కాదు, అది ఏంటో తెలుసుకుందాము అని చెప్పి ఎప్పుడైతే పారదర్శకత కావాలి అని మనం అనుకుంటామో, సంయమనం పాటించి అవతల వ్యక్తిని వదిలేస్తాం చూసావా, అదే హైందవ ధర్మం మనకిచ్చిన వరం. ఇదే మీరు ఏ ముస్లిం దగ్గరకో వెళ్ళి లేకపోతే ఇంకో ధర్మం దగ్గరకో వెళ్ళి మీ దేవుడు ఇలా అని చెప్పుంటే ఈ పాటికి అతను చచ్చిపోయి రెండో రోజు అయ్యేదేమో ఒకవేళ నిన్న మాట్లాడితే కనుక. అర్థమైందా? మన హైందవ ధర్మంలో మనకు నేర్పించింది ఏంటి అంటే, సనాతన ధర్మాన్ని కించపరుస్తున్నట్టుగా మాట్లాడినా కూడా ఎవరో కించపరిస్తే తగ్గిపోయే ధర్మం కాదు అని చెప్పి అవతల వాళ్ళని అజ్ఞానులుగా మనం వదిలేసి వాళ్ళకి ఎప్పుడో అప్పుడు జ్ఞానాన్ని ప్రసాదించు స్వామి అని చెప్పి దండం పెట్టుకునేంత సంయమనం పాటించే విధి విధానంతో ఆ ధర్మంలో మనం పుట్టినప్పుడు అది మనకి చిన్నప్పటి నుంచే అలవడిపోతుంది అనమాట. వెన్నతో పెట్టిన విద్య సంయమనం పాటించడం అనేది, ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మిమ్మల్ని దానికి అప్రిషియేట్ చేయాలి తప్పకుండా. ఓకే, ఫస్ట్ అది. రెండోది, అతను శివుని అంగం అలా ఉంటుంది అని అంటే ఇతను చూసొచ్చాడా ప్రైవేట్ పార్ట్స్ భగవంతుడు ఎలా ఉంటాయి అని చెప్పి, అంటే అతను చెప్తుంటే అవి వినడానికి కూడా బాధ అనిపిస్తుంది. చాలా ఇది అనిపించింది. ఎప్పుడైతే మన తండ్రి గురించో లేకపోతే మన తల్లి గురించో స్ట్రక్చర్స్ గురించి మాట్లాడుతుంటే మనం ఎంతైతే బాధపడతామో, మన భగవంతుడి గురించి మాట్లాడినా కూడా మనం అంతే బాధ. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, భగవంతుడు దిగంబరుడై దిక్కులే అంబరముగా కలవాడయ్యి ఇంకా బాహ్య స్మృతి అనేది లేకుండా కేవలము వేదాల మీదే స్మృతి ఉండి ఆ వేదాలను ఎంతసేపు వింటూ పఠిస్తూనో నడిచేవాడు దిగంబరుడు అని. మీరు చూసుకుంటే గనక దత్తాత్రేయ స్వామి వారు కూడా దిగంబరుడుగా ఉంటారనమాట. అంటే దిక్కులే అంబరముగా కలవాడు, ఆయనకు వేరే బట్టలు అవసరం లేదు. అంబరము అని అంటే ఏంటి అని అంటే మనం వేసుకునే బట్టల కింద కూడా తీసుకోవచ్చు. అలాగే ఆకాశం అనే కూడా ఇంకొక అర్థం ఉంటుంది అనమాట. అంటే ఏంటంటే అసలు మొత్తం సృష్టి భగవంతుడు అయినప్పుడు ఇంకా ఆయనకు బట్టలు దేనికి?
అవునా కదా? అలా వెళ్తున్నప్పుడు ఋషిపత్నులు మోహించరు, లేకపోతే ఈయన మోహించాడు ఆయన చెప్పినట్టుగా. ఆయన ఏదో కథలు ఇంకొంచెం దాని ఏదో మసాలా కలిపేసేసుకొని ఆయన పందాలు ఆయన తిందామని ట్రై చేస్తున్నాడు. కానీ యాక్చువల్గా ఏమవుతుందంటే ఋషిపత్నులు భయపడతారనమాట. అంత స్వరూపాన్ని చూసి వాళ్ళు భయపడతారు. ఇప్పుడు మన ఎదురుగుండా భగవంతుడు వచ్చాడు అనుకోండి, మామూలుగా వస్తేనేమో ఏదైనా మనకు ఒక్కరికే తెలిసిన విషయం ఎవరైనా చెప్తుంటే మనకు భయం వేస్తుంది, కొంచెం అలర్ట్ అయిపోతాం. అవునా కాదా? ఒకవేళ శంఖ చక్రాదులు కిరీటాలు పెట్టుకొని వస్తే ఫస్ట్ మనం ఏ డ్రామా కంపెనీ నుంచి వచ్చాడేమో అని అనుకుంటాం. అంటే మనం చూడలేదు కాబట్టి భగవంతుడు మనం అలా అనుకోవడానికి, అజ్ఞానంతో అనుకోవడానికి అవకాశం ఉంది. జ్ఞానులు అయితే డిఫరెంట్. అంటే వీళ్ళు ఋషిపత్నులు భయపడతారు. భయపడినప్పుడు నువ్వు ఇలా తిరుగుతున్నావు, బాహ్యస్మృతి లేకుండా తిరుగుతున్నావు నువ్వు అంటే భగవంతుడు, మనం ఎప్పుడు కూడా మనం అజ్ఞానంతో ఏమనుకుంటాము అని అంటే మనలాగానే ఉంటాడు భగవంతుడు అని అనుకుంటాం. నువ్వు ఇలా తిరుగుతున్నావు, ఇలా తెగిపడిపోవుగాక నీ అంగం అని వాళ్ళు అన్నప్పుడు ఆయన వాళ్ళ నాలుకలే తెగేటట్టుగా చేయగలుగుతాడు. కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఋషులైనప్పుడు వాళ్ళ మాటకి గౌరవం ఇచ్చి ఆయన ఊరుకుండిపోతాడు. వీళ్ళకే తెలిసి వస్తుందిలే రేపు అని, అంటే వాళ్ళు తపస్సు చేస్తారు కాబట్టి అసలు వీళ్ళకి నేనంటే ఏంటో తెలియాలని చెప్పి ఊరుకుంటాడు. ఊరుకున్నప్పుడు ఆ శక్తిని ఎవ్వరు కూడా మళ్ళీ అంత డ్రాప్ అవుట్ చేసేసిన తర్వాత శక్తిని ఎవరు భరించలేరు. భరించలేనప్పుడు మళ్ళీ అమ్మవారే వచ్చి ఆయనని ప్రసన్నం చేసుకుంటుంది అనమాట. అయితే లింగాకారము అనేది అక్కడి నుంచి వచ్చిందని కాదు, అంతకు ముందు కూడా ఋషులు మరి లింగాకారానికే పూజ చేశారు. అంటే ఇలానే ఉంటుందని ఏం లేదు. మీరు చూస్తే గనక సరిగ్గా లింగాకారాన్ని గనక మీరు చూస్తే ఒక్కొక్క లింగము ఒక్కొక్క ఆకారంలో ఉంటుంది. అంటే ఏంటి, భగవంతుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఆకారంలో కనిపించాడు. ఆయన నిరాకారుడు, అసలు ఆకారమే లేనివాడు, దిక్కులే అమరముగా గలవాడు. అలాంటి ఆయన ఎలా ఉంటాడు అని అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలాగా కనిపిస్తారు. ఇప్పుడు మీ నాన్నగారు ఉన్నారు, మా నాన్నగారు ఉన్నారు, చిన్నప్పుడు ఒకలా ఉన్నారు, పెద్ద అయిన తర్వాత ఒకలా ఉన్నారు, ఇలా ఉన్నారు అలా ఉన్నారు అని చెప్తే ఓ చిన్నప్పుడు మీరు అలా ఉండేవారా అని చెప్పి మనం ఒక అనుకుంటాం కదా, ఒక ఇమాజినేషన్ ఊహించుకుంటాం. భగవంతుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా కనపడతాడు. ఇప్పుడు మీరు శ్రీశైలంలో చూసారనుకోండి, ఇంతే ఉంటుంది. బా ఇంత ఇది చూడ్డానిక మనం ఇంత చిన్నగా ఉంటాడు ఆ స్వామి అని చెప్పి మనం అనుకోవచ్చు. మీరు చూస్తే యాక్చువల్గా ఎక్కడ చూసినా కూడా కాస్మిక్ ఎగ్ అంటారు. బ్రహ్మాండం ఏ స్వరూపంలో అయితే ఉంటుందో లింగాకారం అదే స్వరూపంలో ఉంటుంది. మీరు అమరావతికి వెళ్ళారనుకోండి, చాలా పెద్దగా పొడుగుగా ఉంటుంది అనమాట లింగాకారం. స్వామి ఎప్పుడు ఎలా ఎవరికి ప్రకటింపబడాలో, ఎలా ప్రత్యక్షం అవ్వాలో అలానే ప్రత్యక్షం అయ్యారు. ఈ కథ జరగక ముందు కూడా లింగాలకు పూజ చేశారు ఋషులు. అర్థమైందా? మీరు ద్రాక్షారామం ఉంటుంది, ఎలా ఉంటుంది, గోకర్ణం అని ఉంటుంది. గోకర్ణం ఎలా ఉంటుంది, గోవు ఎలా అయితే గోవు చెవి ఎలా అయితే ఉంటుందో ఆ ఆకారంలో ఉంటుంది లింగం. అట్లా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలాగా కనపడుతుంది. అయితే మీరు నిజంగా చెప్పాలి అని అంటే అసలు స్పైరల్ అని అంటాం అనమాట. మొత్తం సృష్టి అంతా ఎలా ఉంటుంది, బ్రహ్మాండం అంతా ఎలా ఉంటుంది అని అంటే ఇట్లా రౌండ్గా క్లాక్ వైజ్ తిరుగుతున్నట్టుగా ఉంటుంది. మీరు చాలా మంది రేకి చేసే వాళ్ళని, చదివే వాళ్ళని చూస్తే చోకురే చోకురే అని అంటూ ఉంటారు. చోకురే అంటే ఏంటంటే స్పైరల్ అనమాట. మీరు చూస్తే ఎక్కడన్నా స్పేస్ ఫొటోస్, స్పైరల్ ఫొటోస్ అని అంటే బ్లాక్ హోల్ మధ్యలో ఉండి ఇట్లా మొత్తం స్పైరల్ ఉంటుంది అనమాట, క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఉంటుంది. అది భగవంతుడి స్వరూపం. అప్పుడు ఇలా అని స్పైరల్ గా వేస్తాం అనమాట లింగం ఆకారం. అదే యాక్చువల్ గా బ్రహ్మాండము, అండము అనేది ఎలా అయితే ఉంటుందో, మీరు ఇంగ్లీష్లో చెప్పాలంటే కాస్మిక్ ఎగ్ అని అనొచ్చు. ఆ అండం అనేది ఏ రూపంలో అయితే ఉంటుందో అలా ఉంటుంది శివలింగము అని అర్థం. అండం రూపంలో ఎందుకు ఉంటుంది అని అంటే శక్తికి కూడా మళ్ళీ ప్రతిరూపం అనమాట. అంటే అర్ధనారీశ్వర తత్వానికి రూపంగా మనం చెప్పచ్చు. ఈయన చెప్పినట్టుగా ఇది అని అనడానికి ఏమీ లేదు. అది ప్రైవేట్ పార్ట్ రూపంలో ఉంటుంది అని అనడానికి కాదు. అది కేవలం హిందువులని ప్రత్యేకంగా కించపరచడానికి మాత్రమే మాట్లాడిన మాటలు అనమాట. ఎలా మాట్లాడతారు వీళ్ళు అని అంటే, ఇది నిజమేమో, అయ్యో అలాంటి ధర్మంలో మనం పుట్టామా, నిజమా అని అనుకుంటాం. ఎప్పుడు కూడా మీరు ఇంకోటి కూడా చెప్తున్నా, ప్రైవేట్ పార్ట్స్ ని పూజించకూడదు అనే దానికి ఏమీ లేదు. అంటే ఇక్కడ తల్లిదండ్రులది ఏదైనా కూడా పూజనీయమే. మనకి మీరు కామాఖ్యలో చూస్తే యోని రూపంలో అమ్మవారు ఉంటారు అక్కడ. ప్రతి సంవత్సరం ఒకసారి ఆడవాళ్ళకి ఎలా అయితే పీరియడ్స్ ఉంటుందో అలానే ఉంటుంది అమ్మవారికి. అర్థమైందా? మన ధర్మంలో మీరు గుర్తించాల్సింది ఏంటి అని అంటే, ఏదైనా కూడా భగవంతుడికి సంబంధించినది పూజనీయమే. అర్థమైందా? ఒకవేళ నిజంగా ఆయన అన్నదే కరెక్ట్ అనుకుంటే కూడా ఏంటిట
ఏంటి ప్రాబ్లం ఏంటి ఆయనకి? మాకు పూజనీయం మా తండ్రిది, నీకేంటి ప్రాబ్లము? నిన్ను పెట్టి పూజించమనట్లేదే, మా పూజ మేము చేసుకుంటున్నాము, ఆయన ప్రాబ్లం ఏంటనేది మనం అడగాలి. అంటే అతను చెప్పే విధానం చూస్తుంటే కొన్ని మంత్రాలు కూడా అతను చదివేస్తున్నాడు, భగవద్గీతలో ఉన్న శ్లోకాలు కూడా చెప్పేస్తున్నాడు. అంటే ఎంత ఫాలో అయ్యి ఇంత ఇది చెప్పేస్తున్నాడు అనేది చాలా ఆశ్చర్యం అనిపించింది. మీరు చూస్తే గనక ఇన్స్టాగ్రామ్ లో ఒక ముస్లిం అతను ఉన్నారు, అతని పేరు నేను గుర్తు లేదు నాకు. అతను సేమ్ బ్రాహ్మణ్ లాగానే రెడీ అవుతాడు, చక్కగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గురించి చెప్తూ ఉంటాడు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కరావలంబ స్తోత్రం మన పిల్లలు కూడా చదవలేరు. మన దౌర్భాగ్యం ఏంటి అని అంటే, నువ్వు జావా నేర్చుకో, లేకపోతే పైథాన్ నేర్చుకో, లేకపోతే డెబాప్స్కి వెళ్ళు, ఇట్లా అన్ని ఈ లాంగ్వేజెస్ నేర్చుకో, ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వు, లేదంటే యుఎస్కి వెళ్ళు, సంపాదించు, ఇవన్నీ చెయ్యి, నువ్వు తర్వాత భగవంతుడి గురించి తెలుసుకోవాల్సిందే అని చెప్పి ఏంటంటే ఈ టైంలో పిల్లలకి ఎప్పుడు ఏది తెలియాలి అనేది సనాతన ధర్మానికి కానీ, పూజకి కానీ, స్తోత్రాలకు కానీ దూరం పెట్టడం వల్ల మనం ఈ రోజున ఈ పరిస్థితుల్లో ఉన్నామని ఖచ్చితంగా చెప్పచ్చు. అయితే అతను మొత్తం సుబ్రహ్మణ్య స్వామి గురించి చెప్తాడు, అసలు ఎంత బాగున్నాడో, ముద్దులొలుపుతున్నాడు సుబ్రహ్మణ్య స్వామిలా అని అనుకుంటాం. కానీ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే అతను ముస్లిం. అంటే నేను అనేది ఏంటి అని అంటే, వీళ్ళు కేవలం మన ధర్మాన్ని కించపరచడానికి మాత్రమే, ఎక్కడన్నా లూప్ హోల్స్ ఉంటాయా అని చెప్పి వెతికి పట్టుకుని నేర్చుకుని బైహార్ట్ చేసి స్ఫురద్రూపులు అని అన్నవాళ్ళు ఉంటారు. ఇప్పుడు మా పెద్దమ్మాయి ఉందనుకోండి, ఎప్పుడో 10th క్లాస్లో నేర్చుకున్న పద్యం చక్కగా ఇప్పటికి కూడా చెప్పేస్తూ ఉంటుంది తెలుగులో. అంటే ఏంటంటే వాళ్ళది కేవలం మనని కించపరచడానికి మాత్రమే నేర్చుకుని చెప్పేవాళ్ళు. వాళ్ళు ఏదో చదివేస్తున్నారు కదా, చూడకుండా చెప్పేస్తున్నారు కదా, అరే మేడం చెప్పలేరు ఆయన చెప్తున్నారంటే ఆయనకు బాగా తెలుసు అని అనుకోవడానికి ఏం లేదు. అర్థమైందా నీకు నేను చెప్పింది? సో వాళ్ళు ఏదన్నా ఇంకా నేర్చుకొని భగవద్గీత శ్లోకాలన్నీ కూడా రావచ్చు. నిన్నగాక మొన్న మీరే చేసినట్టున్నారు ఇంటర్వ్యూ కూడా, భగవద్గీత నేను చెప్తాను అని చెప్పి ఒక ముస్లిం ఆయన చెప్తూ దాంట్లో ఇలా ఇది తప్పు ఉంది అది తప్పు ఉందని చెప్పడానికి కూడా రెడీ అయ్యాడు. అప్పుడు కూడా అందరూ ఘంటాపదంగా ఆయనను వ్యతిరేకించారనమాట. కాబట్టి ఎలా మన వాళ్ళని ఎప్పుడు కూడా వీళ్ళు ఎప్పుడు కూడా ఎలా ఉంటారు అని అంటే, మన ధర్మాన్ని కించపరిచి మనం దాంట్లోకి లాగేసుకుందాము, వాళ్ళ ధర్మాల్లోకి తీసేసుకు వెళ్ళిపోదాము. వాళ్ళ మతము, వాళ్ళ ధర్మం అని నేను అనను, ఎందుకంటే మతము మాత్రమే ఉన్మాదంగా ఉండి వాళ్ళ మతంలోకి లాక్కోవాలి అని అనుకుంటాయి. ధర్మం అనేది ఎప్పుడు అనుకో, నువ్వు ఎప్పుడన్నా అన్నావా ఎవరినన్నా మా ధర్మంలోకి వచ్చేయండి అని చెప్పి? అది మనకి నేర్పించిన ధర్మం. కనీసం మన వాళ్ళని కూడా మనం ఆపం. సరే వాడికి అదే నచ్చింది, మనం ఏం చేస్తాం, ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళది కదా అని చెప్పి సర్దుబాటు చేసుకుంటాం. కానీ వాళ్ళు అలా కాదు, నీ ప్రసాదం తినకు, నువ్వు కొబ్బరికాయ కొట్టకు, నువ్వు ధూపం వేయకు, ఇవన్నీ మనకి చెప్తూ నువ్వు పాపివి ప్రక్షాళన చేస్తావు. నాకు ఇక్కడ ఒక డౌట్ వచ్చింది మేడం, ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో కొబ్బరికాయ కొట్టొద్దు, ఈ ప్రసాదం తినొద్దు, విగ్రహాలని పూజించొద్దు, ఇవన్నీ బైబిల్లో రాసున్నాయి. మరి మన భగవద్గీతలో ఈ మతాల్ని మనం అనుసరించొద్దని ఎందుకు రాయబడలేదు? ఎందుకు? పరధర్మో భయానక అన్నారుగా ఆయన. నీ ధర్మాన్ని నువ్వు నెరవేర్చు, పరధర్మం జోలికి వెళ్ళకు అని చెప్పారు ఆయన. ఖచ్చితంగా నీకు ఏదైతే ధర్మం అనిపిస్తుందో ధర్మమైన మార్గంలో ఖచ్చితంగా నడువు అని చెప్పారు. అంటే ఏంటి, పర్టికులర్ గా మన ధర్మంలో ఉన్న గొప్పతనం ఏంటి అని అంటే, నేను చాలా గ్రేట్, నన్ను ఫాలో అవ్వు అని చెప్పి ఏ భగవంతుడు చెప్పడు. నీ కర్మ నువ్వు అనుభవిస్తావు, నీకు నచ్చిన దారిలో నువ్వు వెళ్ళు, కానీ అది ధర్మమైన మార్గంగా ఉండాలి. ఆ తల్లిని మార్చాలి అని చెప్పి ఎవరు అనుకోరు, మారుస్తాడు అని కూడా ఎవరు అనుకోరు. అంటే నేను ఏమంటున్నానంటే, ఇలా రాసుంటే బాగుంది కదా, మసీదుల దగ్గరికి వెళ్ళొద్దు, చిల్లు దగ్గర ప్రేయర్ చేయొద్దు, ఇలా రాసుంటే బాగుంది కదా. అంటే మరి ఇక్కడ బైబిల్లో అంత క్లియర్ గా రాసున్నాయి కదా మేడం. అంటే అవి నేను ఖచ్చితంగా చెప్పగలిగేది ఏంటంటే, భగవంతుడు అనేవాడు ఎవడు కూడా ఇది చెయ్యకు, ఇలా చెయ్యకు, ఇలా ఉండకు అని చెప్పి చెప్పరు. నీకు ఏది నచ్చితే చేయి నాన్న. ఇప్పుడు మీ నాన్నగారు ఉంటారు, నువ్వు చాలా చదువుకున్నావు, నీకు రావాలని ఉంది, యాంకరింగ్ చేయాలని ఉంది, సరే నీకు అక్కడ ఉంటే నువ్వు చేయి నాన్న అని అంటారు కదా. మన మీద ప్రేమ అనేది ఉంటుంది కదా. కాబట్టి తప్పకుండా మన భగవంతుడు కూడా మన తండ్రి లాంటి వాడే. పరమతాల్ని కించపరచడము అనేది మనకెక్కడ కూడా లేదు. నువ్వు చెప్పినట్టుగా ఇప్పుడు జీసస్ దగ్గరికి వెళ్ళకో, లేకపోతే ముస్లిం దగ్గరికి వెళ్ళకో అలా చెప్పుంటే కనుక మన ధర్మం ఎందుకు అవుతుంది? అప్పుడు మనది కూడా మతం కిందకే ఆగిపోతుంది అక్కడికి. నాకు ఇంకొక విషయం కూడా నాకు ఇక్కడ ఇది అనిపిస్తుంది మేడం, నా పర్సనల్, మనం హిందూస్ గురించి చెప్తున్నాం, మసీద్కి వెళ్తాం, వాళ్ళు ఏదన్నా ఇస్తే పుచ్చుకుంటాం, తింటాం,
అంటే హిందూస్ లో కొంతమంది నాన్ వెజ్ తినే వాళ్ళు ఉంటారు, అట్లా చెప్తున్నా. బిర్యానీ తింటాం, నేనైతే చక్కగా తింటా. క్రిస్టియన్ చర్చికి వెళ్తాం, ఏదైనా ప్రేయర్ చేస్తే వెళ్తాం, చేయించుకుంటాం. వాళ్ళు మాత్రం హిందూ ఆలయాలకు కానీ మనం పెట్టిన ప్రసాదం కానీ అవేమి తినరు. నాకు అక్కడ ఏమనిపిస్తుంది అంటే, ఇప్పుడు మనం ధైర్యంగా వెళ్తున్నాం, మన ధర్మం మీద మనకు నమ్మకం ఉండి మనం ధైర్యంగా వెళ్తున్నాం, అన్ని చేస్తున్నాం. కానీ వాళ్ళు మాత్రం అట్లా చేయట్లే. అసలు వాళ్ళు పాటించేది వాళ్ళ మతాన్ని ధర్మంతోనా లేకపోతే భయంతోనా? భయంతో వాళ్ళు మతాన్ని పాటిస్తున్నారా, లేకపోతే అసలు దేని చేస్తున్నారు? నేను ఏం చేసినా నా వెనక నా దేవుడు కృప ఉందనుకుని చెయ్యొచ్చు కదా, ఎందుకు అలా చేయలేకపోతున్నారు అనేది నా ప్రశ్న. స్వార్థంతో చేస్తున్నారు. ఒక పాస్టర్ అయి ఉండి ఆయన ఇలా మాట్లాడాడు అంటే కనీసం ఇది నిజం అనుకొని చెప్పి ఒక 5గురు మారిపోతే చాలు నా మతంలోకి అని అనుకుని మాత్రమే చేస్తున్నాడు. అరే నీకు నచ్చకపోతే నువ్వు ఆ పని చేస్తావా, తలుచుకుంటావా నువ్వు ఎవరి గురించి?